మనం రీసెంట్గా ఒక కేసు చేయడం జరిగింది. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. 65 సంవత్సరాల వయసు గల కోటమ్మ అనే ఆమె కావలి వాస్తవ్యులు. తను చికెన్ బోన్ తింటూ అది గొంతులో ఇరుక్కోగా కావలిలో లోకల్ హాస్పిటల్లో ఇనిషియల్గా ఆ బోన్ని తీసివేయడం జరిగింది. తర్వాత ఆ తీసివేసిన తర్వాత అన్నవాహిక పైభాగంలో అక్కడ చీమంతా చేరి సరైన యాంటీబయాటిక్స్ ఇవి వాడకపోవటం వల్ల ఆ పొరల లోపల భాగంలో చిల్లుపడి ఆ చీమంతా మెడంతా విస్తరించి కంప్లీట్గా రైట్ సైడు లెఫ్ట్ సైడు మధ్య భాగం కూడా విస్తరించి తీవ్రమైనటువంటి గొంతు నొప్పి మరియు శ్వాసలో ఇబ్బంది, దాంతోపాటు ఆహార పానీయాలు కంప్లీట్గా తీసుకోలేని పరిస్థితిలో మెడికవర్ హాస్పిటల్కి సంప్రదించగా దాని యొక్క పరిస్థితిని ఇనిషియల్గా అంతా వివరించి మనకున్నటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఎండోస్కోపీ చేసి లోపల ఎండోస్కోపిక్ మ్యూకోజల్ డిసెక్షన్ అండ్ ఎండోవాక్ థెరపీ ద్వారా ఆ చిల్లుని ట్రీట్మెంట్ తీసుకుంటూ మెడభాగంలో చిన్న ఘాటు పెట్టి ఆ చీమనంతా బయటికి తీసి రెగ్యులర్ నెక్ డ్రెస్సింగ్లు చేసుకొని ఫీడింగ్ జెజ్నాస్టమీ సపరేట్గా చేసుకొని దానికి విజయవంతంగా ట్రీట్మెంట్ చేయగలిగాము. ఇప్పుడు మన పేషెంట్ కూడా పక్కనే ఉన్నారు. తను కూడా తన యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారు. దీనికి మన ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మనోజ్ కుమార్ గారు, అదేవిధంగా మన చీఫ్ అనస్థెటిస్ట్ రంగనాథ్ సారు కూడా సహకరించి వీళ్ళందరి సహకారంతో, అదేవిధంగా మేనేజ్మెంట్ రంజిత్ రెడ్డి గారు, సెంటర్ హెడ్ లావణ్య మేడం యొక్క సహకారంతో కూడా ఇవంతా విజయవంతంగా పూర్తి చేయగలిగాము. నేను కావాలి మాది కావాలి అయితే ఇప్పుడు వెళ్ళి ఒక నెల అయింది నాకు ఇది వచ్చి. ఆ ఎముకు అన్నం తింటున్నా నేను అన్నం తింటున్నాక ఆ ఎముకు లోపల పడిపోయి ఈ రంధ్రంలో పడిపోయి రాకపోయిన తర్వాత అప్పటికి నేను అన్నం మింగాను, ఒక అరటికాయ మింగాను. ఏది మింగినా లోపల పోలా బయటకు పోయి కాయలు తీసుకుపోయారు సార్. కాయలు తీసుకున్న తర్వాత వాళ్ళు 3 పైపులు పెట్టి మామూలుగా గొంతులోకి అటు ఇటు లాగారు సార్. లాగిన తర్వాత కనీసం 3వసారిగా మళ్ళా అంత పొడుగుని వచ్చింది. అంత పొడుగుని వచ్చిన తర్వాత అది తీసి తగ్గిపోయిందని చెప్పారు. తగ్గిపోయింది. ఆడ రంధ్రం పడిపోయింది. రంధ్రం పోయిన తర్వాత ఒక వారం 3 రోజులు 4 రోజులు తర్వాత వాసుకు వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఈ ప్రభాకర్ నాయుడు కాడ తీసుకుపోతే అర్జెంటుగా చేసుకోవాలా లేకపోతే చనిపోదు అని చెప్పారు. అప్పుడు అర్జెంటుగా ఈ సార్కి నాగేశ్వరరావు సార్ కాడికి తీసుకొచ్చారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత జీవం రోజు 2 రోజులకు ఒకసారి టికాసం చేశారు. శుభ్రంగా చేసి ఆ చీమ అంతా తీసేసి మొత్తం రైస్కంతా పెట్టేసేసారు. మొత్తం లైన్ చేసి శుద్ధంగా చేసి ఇప్పుడు కొంచెం బాగా తగ్గించారు. నాకు కొంచెం తగ్గింది. మేడం వాళ్ళు ఇద్దరు కూడా మంచి వాళ్ళు సార్ వాళ్ళు కూడా చేస్తారు. చచ్చిపోయిన దాన్ని బతికిచ్చాడు సార్. ఈ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు గొంతు చాలా ఇబ్బందికరంగా ఉన్నది, గొంతు వాపుతో ఉన్నది. మనం ఎండోస్కోపీ చేస్తే అన్నవాహికలో పొరల మధ్య చీము చేరుకుంది. ఆ చీము చిన్న రంధ్రాలతో నెక్ కమ్యూనికేట్ అయ్యి నెక్లో అంతా చీము అంతా చేరుకుంది. ఎండోస్కోపీ ద్వారా మ్యూకోజల్ డైసెక్షన్ అంటారు, అది చేసి ఆ చీము అంతా తీయడం జరిగింది. దాని ద్వారా ఈ చీమ్ అనేది బయటికి రాకోకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, తర్వాత రికవర్ అవ్వడం జరిగింది.